సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ చెకింగ్ అధికారి ప్రవర్తన తీవ్ర దుమారం రేపుతోంది. విధి నిర్వహణలో నిజాయితీగా ఉండాల్సిన అధికారి లంచం కోసం కక్కుర్తిపడ్డంతో ప్రయాణికులు సిబ్బంది కలిసి నడిరోడ్డుపైనే దేశశుద్ధి చేశారు. హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళుతున్న ఆర్టీసీ బస్సులో టికెట్ చెకింగ్ టైంలో వివాదం కాస్త హింసకు దారితీసింది. రాయకోడ్ సమీపంలో ఆర్టీసీ బస్సును ఆపిన ఇన్స్పెక్షన్ టీం టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తిని గుర్తించింది. ప్రయాణికుడితో పాటు కండక్టర్పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు 20,000 లంచం అడిగినట్లుగా తెలుస్తోంది. లంచం అడిగిన అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కండక్టర్ చెప్పుతో దాడికి పాల్పడ్డాడు. కండక్టర్కు మద్దతుగా నిలిచిన ప్రయాణికులు కూడా ఇన్స్పెక్టర్పై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మేము డ్యూటీలో భాగంగా ఉదయం 6 గంటలకు బయలుదేరి రూట్ భాగంగా వస్తున్నాం. కట్పాటి చరుస్తు దగ్గర హైదరాబాద్కి వస్తున్నాం. కంపోలో హైదరాబాద్ నారాయణఖేడ్ బస్సును తనిఖీ చేసినప్పుడు కండక్టర్ గారు ఒక ఆయనకి ఇచ్చే టికెట్ 0 టికెట్ ఇచ్చి ఎంహెచ్ఎల్ టికెట్ ఇచ్చి ఇవ్వబడింది. దానికి భాగంగా మేము జారీ చేయడం జరుగుతుంది. మా విధి భాగంగా ఆ జారీ చేస్తున్న క్రమంలో కండక్టర్ గారు ప్రయాణికులను ఉసిగొల్పి మమ్మల్ని కొట్టించి కండక్టర్ కూడా కొట్టాడు చెప్పు తీసుకుని. దాని మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం. మావి చార్జింగ్ బుక్ చింపేసారు ఎవిడెన్స్ లేకుండా. టికెట్ ఏదైతే 0 టికెట్ ఉందో కదా సార్ వాళ్ళు ఇచ్చింది, మనం ఎవిడెన్స్ తీసుకుంటాం కదా, అది కూడా చింపేపించింది. లేదు మన దగ్గర 0 టికెట్. కానీ నంబర్ రాసుకున్నాం, మేము నంబర్ బుక్లో మెన్షన్ చేసినాం కదా, మా దగ్గర ఉన్నది ఒకటి. మా విధి నిర్వహణలో మరి మేము నారాయణఖేడ్ నుండి కప్పాటి చౌరస్తాకు చెక్ చేయడానికి వచ్చినప్పుడు నారాయణఖేడ్ ఉంది మరి 8:30 ప్రాంతంలో మేము కప్పాటి చౌరస్తాలో బండి చెక్ చేసాం. మా విధి నిర్వహణలో మేము చెక్ చేసినప్పుడు ఒక ప్యాసింజర్కు కండక్టర్ గారు డబ్బులు తీసుకొని మరి 0 మహాలక్ష్మి టికెట్ ఇచ్చినట్టు మేము గుర్తించినాము. తద్వారా మేము దానిపైన ఛార్జ్ ఇష్యూ చేసాము. ఇష్యూ చేసిన విషయంలో మరి కండక్టర్ గారికి సంతకం పెట్టమంటే నేను నౌకరు చేయను, నాకు అవసరం లేదు, ఎందుకు రాస్తారు అని చెప్పేసి వ్యతిరేకించి మేము పోరాటం చేసి ప్యాసింజర్కి అంత రెచ్చగొడుతూ నా నౌకరు పోతుంది, ఇట్లా అయితే నేను పని చేయలేను, నాకు వాడిపోయాను అని చెప్పేసి అది అంటే నీకేం కాదు, మేము సంతకం పెట్టు, అది టికెట్ లేదు అని చెప్పేసి అంటే కండక్టర్ గారు ప్యాసింజర్ తీసుకొని ఇక మా మీద రెచ్చగొట్టి మాకు దౌర్జన్యం కొట్టండి, చెప్తాను కొట్టండి. నాకు చెప్తాను కొట్టండి సార్, డ్యూటీ చేయను అని చెప్పి కిందికి దిగిపోండి, నీకేం కాదు రావా అంటే కూడా కండక్టర్ సబ్మిట్ రా అంటే కూడా మనకి రాలేదు. దిగి తన బ్యాగ్ తీసుకొని మిషన్ టీం తీసుకొని కిందికి దిగిపోయాడు. నాకేమవుతుంది దాని నేను బతిమలాడడానికి మళ్ళీ పోతే రాయకోడ్ బస్ స్టాండ్ వచ్చిన తర్వాత మన ప్యాసింజర్ తీసుకొని నన్ను ఆయన కొట్టిండు, మన బూత్ మాస్టర్లు కూడా మా భార్య పిల్లలకు తిట్టిండు. అంటే నాకు బస్ కెపాసిటీలో 140 మెంబర్స్ ఉన్నారు. క్యాష్ టికెట్ ఇష్యూ చేసే విషయంలో అది మహాలక్ష్మి టికెట్ ఇష్యూ అయింది. అది నేను 140 కెపాసిటీ ఉండటం వలన నేను మందిని కౌంట్ చేయలేకపోయాను. అయినా వాళ్ళు మళ్ళీ ప్యాసింజర్ ఎక్కుతా ఉంది, కారు కొట్టి నా కడుపు మీద కొట్టకండి, నేను సస్పెండ్ చేస్తారు, పడ్డారేమో సర్వీస్ చేస్తారు వద్దని చెప్పిన సార్. నేను కాలు పట్టుకున్న వినకుండా ప్యాసింజర్ ఏమో అందరూ అబ్జర్వేషన్ చేస్తారు. నేను కాలు పట్టింది అబ్జర్వేషన్ చేసుకుంటే నాకు కోపం వచ్చింది. అంటే నా అందరు నాకు ఎట్లయినా సస్పెండ్ చేస్తారని ఆవేశం నేను కొంచెం మాటదారి చేసి కొద్దిగా ఇబ్బంది కాలు పట్టుకున్నాను ఇబ్బంది. ప్యాసింజర్ అందరు గమనిస్తున్నాను. ప్యాసింజర్ నేను ఎవరికి ఏం చెప్పలేను. నేను వాళ్ళని చూసి నా బాధను చూసి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అంటే మేము డ్యూటీలో